తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చినటువంటి వాడు అన్నామలై. ఒక కరుణానిధి, ఒక జయలలిత డిఎంకేకి ఏఐఏడిఎంకేకి ఎట్లాగో అంతకుముందు ఒక అన్నాదొరైలా, తంబిదొరైలా ఇట్లాంటి పేర్లతో ఉన్నటువంటి నాయకుల తర్వాత సుదీర్ఘకాలం పాటు ప్రజలు గుర్తుపెట్టుకోవడమే కాదు, పేదల దగ్గర మాట పేరు పలకరించబడినటువంటి వాళ్ళు అటు జయలలిత కానీ కరుణానిధి కానీ. ఆ తర్వాతన వేరే పార్టీలకు ఎవరికి అవకాశం రాలా, జాతీయ పార్టీలకు అసలు రాలా. అట్లాంటి స్థితిలో ఆ అవకాశం దక్కింది ఒక్క అన్నామలైకే. తను పాదయాత్ర చేస్తే తండోపతండాలుగా వచ్చారు, యువతరం ఎగబడ్డారు. కానీ కుల రాజకీయాలు లేదంటే కనుక ఈ ద్రవిడ రాజకీయాల మధ్యన ఆశించిన స్థాయి రాలేదు. అయితే ఇప్పుడు ఏఐఏడిఎంకే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటున్నటువంటి దానికి తాజాగా లక్షణాలన్నీ కనబడుతున్నాయి. పళనిస్వామి, పన్నీర్ సెల్వం లాంటి వాళ్ళు వెళ్ళి అమిత్ షాని కలవడం, ఈవెన్ వక్ఫ్ బిల్లు సందర్భంగా కూడా తాజాగా ఏఐఏడిఎంకే మద్దతు ప్రకటించడం, అదే సందర్భంలో జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా వీళ్ళ పొత్తు అనివార్యం అవుతుంది వచ్చే ఏడాది జరిగేటటువంటి ఎన్నికలు. అందుకనినే స్టాలిన్ వచ్చేటప్పటికి రకరకాల కథలు నడుపుతున్నటువంటి పరిస్థితి. అది భావోద్వేగాలు సృష్టించడానికి అని చెప్పి కచ్చతీవు దీవుల గురించి అని ఒకరోజు గొడవ చేస్తాడు, భాష గురించి అని ఒకరోజు గొడవ చేస్తాడు, మా మీద రుద్దుతున్నారు ఇంకో రోజు గొడవ చేస్తాడు, నియోజకవర్గాల పనోజనం ఒకరోజు గొడవ చేస్తాడు. అంటే ఒక భావోద్వేగ అంశాలు తీసుకొచ్చి డైవర్ట్ చేయాలన్నట్టు. కాబట్టినే ఇక్కడ దాన్ని ఎదుర్కోవడం పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఒక్కదాని వల్ల కాదు. అందుకని ఇద్దరు కలిసి వెళ్ళాలన్నటువంటి రూట్ అధినాయకత్వాన్ని. మొదట అన్నామలై అంగీకరించడు అనుకున్నారు, అందుకని రాజీనామా కూడా చేస్తున్నాడు అన్నటువంటి. అయితే అన్నామలై తాజాగా చెప్తున్నది అయితే మాత్రం రాజీనామా చేసిన మాట వాస్తవం, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని చెప్తున్నాడు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామంటున్నాడు అంటే బీజేపీలోనే ఉన్నాను అని చెప్తున్నాడు. తద్వారా ప్రస్తుత రాజకీయానికి సంబంధించి ఒక కొత్త ఒరవడి చెప్తున్నటువంటి పరిస్థితి.